జై భీమ్ భారత్ పార్టీ మానవ హక్కుల సంఘం అంటూ ఉద్యోగస్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని దళిత సైన్యం ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాలిపోతల సుదర్శన్ అన్నారు. ఇటీవల చాపాడు పోలీస్ స్టేషన్కు వచ్చిన ఖాదర్ వలి అనే వ్యక్తి తన సమస్యపై పోలీస్ స్టేషన్కు పోగా ఆ సమస్యను పరిష్కరించిన బాలయ్యకు మానవ హక్కుల సంఘం నాయకుడు పక్కా ప్లాన్తో ఫోన్పే ద్వారా డబ్బు పంపి భయభ్రాంతులకు గురిచేసిన సంఘటన చోటు చేసుకుందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు ప్రెస్ మీట్ ఒక ఉద్దేశం ఏంటంటే రుద్దుటూరులో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యదర్శి అని చెప్తూ ఈ జై భీమ్ పార్టీలో లాస్ట్ టైం 2024 ఎలక్షన్లో జై భీమ్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా కంటెక్ట్ చేసిన కరుణాకర్ యాదవ్ మీద ఈరోజు ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినామంటే 6వ తేదీ ఈ నెలనే 6వ తేదీ 11/24వ తేదీన సాయంత్రం 6 గంటల 7 గంటల మధ్యలో చాపాడు పోలీస్ స్టేషన్లో ఆయన ఖాదర్వల్లి అనే వ్యక్తి ద్వారా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఖాదర్వల్లిది వచ్చేసి ఆయన వచ్చి చాపాడు దగ్గర కేతవరం అయినప్పటికీ ఆయన వ్యాపారం చికెన్ వ్యాపారం కానీ ఆయన సంసారం కానీ ఇక్కడే ఉన్నాడు, పుత్తూరులో ఉన్నాడు. వాస్తవంగా అయితే కంప్లైంట్ ఇవ్వాల్సింది పుత్తూరులో, కాకపోతే ఆయన స్పందన ద్వారా చాపాడు మండలంలో నివసిస్తున్నట్టు ఓ తప్పుడు చెప్పి ఒక కంప్లైంట్ను చాపాడు పోలీస్ స్టేషన్కు అటాచ్ చేసుకోవడం జరిగింది. జరిగిన తర్వాత 6వ తేదీ సాయంత్రం వీళ్ళు స్టేషన్కి వెళ్ళినారు. ఆ కంప్లైంట్ సరైన విధానంలో కాకుండా ప్రాపర్గా లేకుండా తప్పులు తడకగా కల్పితాలుగా అనిపించిన రైటరు స్టేషన్ రైటర్ ఏం పేరు బాలయ్య, స్టేషన్ రైటర్ బాలయ్య, ఆయన ఒక దళితుడు, ఎస్సీ మాల సమాజం